హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సంక్రాంతి పండగకి చాలా వరకు బియ్యాన్ని నానబెట్టి తడి బియ్యం పిండితో అరిసెలు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అలా చేయలేని వారు రేషన్ బియ్యాన్ని గిర్నీకి పట్టించిన పొడి పిండితో ఈ రెసిపీని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పొడి బియ్యం పిండితో చేసిన ఈ బూరెలు పూరీల్లా ఇలా చక్కగా పొంగి ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ బూరెల్ని ప్రిపేర్ చేయడానికి తడిపిండి అవసరం లేదు, ఇంకా బెల్లాన్ని పాకం పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ టైం చేస్తున్న వారైనా ఈజీగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బూరెల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని గిర్నీ పట్టించిన పిండిని తీసుకున్నానండి. ఇందులోకి 1/2 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. దీంట్లో చిటికెడు సాల్ట్ను వేసి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు గోధుమ పిండిని తీసుకొని ఈ బూరెల్ని ప్రిపేర్ చేయడం వల్ల బూరెలు గట్టిగా లేకుండా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుమును వేసుకోవాలి. ఈ బెల్లం తురుములో 1.5 కప్పుల నీళ్లను వేసుకోవాలి. బియ్యం పిండి ఇంకా గోధుమ పిండి కలిపి కప్పున్నర తీసుకున్నాం కాబట్టి నీళ్లను కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగి నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి ముందుగా కలిపి పెట్టిన బియ్యం పిండి ఇంకా గోధుమ పిండిని వేసి కలుపుకోవాలి. అలాగే దీంట్లో ఇలాచీ పొడిని కూడా వేసి కలుపుకోవాలండి. నీళ్లు మరుగుతున్నప్పుడే ముందుగా ఇలాచీ పొడిని వేసి తర్వాత పిండిని వేసి కలుపుకోవాలండి. నేను ఇక్కడ మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసి కలుపుతున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని బాగా కలిపి దీనిపైన మూత పెట్టి 5 నిమిషాలు పక్కన పెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి పిండి కొంచెం వేడిగా ఉండగానే చేయి పెట్టడానికి వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని నిదానంగా పిండిని కలుపుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్న వారైతే పిండి గోరువెచ్చగా అయ్యేంతవరకు వెయిట్ చేసి తర్వాత పిండిని కలుపుకోండి. పిండి వేడిగా ఉన్నప్పుడు ఒకేసారి చేయి పెట్టి గట్టిగా అదిమితే చేయి కాలుతుందండి. రోజు వంట చేసే వారికైతే కొంచెం వేడున్నా తట్టుకునే శక్తి ఉంటుందండి. పిండిని ఇలా కలిపి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని పిండి ముద్దలోంచి కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా బాల్లా చేసుకోవాలి. ఈ పిండిని తడి నువ్వుల్లో అద్దుకొని తీసుకోవాలి. మిగతా పిండిపై మూత పెట్టి పెట్టుకుంటే పిండి తడారిపోకుండా ఉంటుంది. నువ్వుల్ని తడి చేసి తీసుకోవడం వల్ల ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు నువ్వులు ఎక్కువగా ఊడిపోయి ఆయిల్లోకి పోకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక బటర్ పేపర్కి కానీ లేదా ప్లాస్టిక్ కవర్కి కానీ నెయ్యిని అప్లై చేసుకొని పిండిని పెట్టి ఇలా కాస్త మందంగా ఒత్తుకోవాలి. మరీ లావుగా కానీ లేదంటే మరీ పలచగా కానీ చేయొద్దండి. ఇంత మందంగా ఉండేలా ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక ప్రిపేర్ చేసిన బూరెను వేసి ఫ్రై చేసుకోవాలి. బూరెను వేశాక ఆయిల్లో 1-2 నిమిషాల పాటు అది వేగాక మరొక వైపు తిప్పాలి. 2 వైపులా తిప్పుతూ ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఒక చిల్లుల గిన్నెలోకి కానీ లేదంటే టిష్యూ నాప్కిన్లోకి కానీ తీసుకోవాలి. ముందుగా ఆయిల్ వేడెక్కిందో లేదో అని ఒకటి వేసి ఫ్రై చేశానండి. తర్వాత ఆయిల్కు సరిపడా 2-3 వేసి ఫ్రై చేసుకోవచ్చు. బూరెల్ని ఇలా కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకొని వేడి నూనెలో వేసి ఫ్రై చేస్తే చక్కగా పొంగుతాయండి. మొత్తం పిండితో అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బూరెలు రెడీ అండి. ఈసారి సంక్రాంతికి తడి బియ్యం పిండి, బెల్లం పాకం పట్టడం ఇలాంటి జంజాటాలేవీ లేకుండా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ బూరెల్ని ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి.
ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.